మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం నమః శివాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై కొండదేవతాయ నమః. శ్రీ సమ్మక్కాయ నమః. శ్రీ సారలమ్మాయ నమః. శ్రీ వనదుర్గాయ నమః. ప్రజలందరికీ నమస్కారము. 2026 మే నెల వృషభ రాశి ఫలితాలు. మరి ఈ వృషభ రాశిలో ఉండవలసిన వాళ్ళకి జీవిత యోగము, స్థాన యోగము. చిన్న వయసు నుంచి ఎక్కడ పోయినా కూడా వీళ్ళు చాలా వరకు కష్టపడుతుంటారు. ఎంత సంపాదించినా కూడా వీళ్ళ చేతిలో ఎక్కువగా డబ్బు అనేది ఎక్కువగా నిలబడదు. చూసే వాళ్ళ వరకు వీళ్ళకేమి తక్కువ, బాగున్నారు, సంపాదిస్తున్నారు, పైకి వస్తున్నారు, అభివృద్ధిగా వస్తున్నారని ప్రజా దృష్టి కూడా ఎక్కువగా ఉంటుంది వీళ్ళ మీద. కానీ వీళ్ళు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా కళ్యాణం కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, గృహప్రవేశం కానీ ఏదనుకున్నా చేతి కాటికి వస్తుంది, నోటికి అందుకోకుండా పోతుంటుంది. అది ఎందువల్ల అంటే వీళ్ళ మీద కొన్ని గ్రహాలు కొన్ని అనుకూలంగా లేవు. దాని వలన మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఇస్తారన్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం. మన చేతుకుంటా డబ్బులు కానీ అప్పు ఇచ్చామనుకోండి, ఇచ్చేటప్పుడు సంతోషంగా నవ్వుకుంటూ ఇస్తాము. ఏదో బాధలో ఉన్నాడు, ఏదో కష్టాల్లో ఉన్నాడు, మనకేదన్నా ఒక టైం వచ్చినప్పుడు మనకు సాయం చేస్తాడులే అని ఏదో ఒక విధంగా మీరు హెల్ప్ చేస్తుంటారు, అప్పిస్తుంటారు. మీరు అప్పు ఇచ్చేంత వరకే ఉంటుంది. ఇంకా అప్పు ఇచ్చావరా అంటే మళ్ళీ తిరిగి రావు. ఎందువల్ల అంటే మీరు అప్పు ఇచ్చిన కాడి నుంచి వాళ్ళకి అప్పు ఇచ్చేటప్పుడు దేవుళ్ళక కనబడతారు, అప్పు అడిగేటప్పుడు మీరు ఒక దెయ్యం మాదిరి కనబడతారు. మమ్మల్ని ఫోన్ చేసి పీడిస్తున్నాడు ఏమిటా అనేది వాళ్ళకి సందేహం అనేది అనిపిస్తుంటుంది. కాబట్టి అప్పు అనేది మీ చేతుకుంటా ఇవ్వకూడదు. ఇచ్చారనుకోండి, దానివల్ల మీకు ఎన్నో నష్టాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. దానివల్ల మీకు మీరు చేసే ప్రయత్న పనులు కూడా కొన్ని దాని పరిహారం వేరే విధంగా మారిపోతుంటుంది. కాబట్టి స్త్రీ విషయంలో వచ్చేసి మీరు చాలా వరకు ఎన్నో రకాలుగా మీరు ఇబ్బంది పడి, నమ్మిన స్త్రీ, పెళ్లి చేసుకున్న స్త్రీ మీకు దక్కకోకుండా ఎన్నో రోజుల నుంచి దూరం వెళ్ళి ఎన్నో ఇబ్బందులు మీరు ఎదురైపోయి చాలా వరకు మీరు బాధపడుతూ ఉన్నారు. మరి ఇప్పుడు అలాంటి సమస్య మీకు రాకోకుండా మంచి రోజులు ఎదురవుతుంటాయి. మరి కుటుంబంలో కూడా కుటుంబ బాధ్యతని మొత్తం మీ మీద వేసుకొని, ఈపి మీద వేసుకొని కుటుంబాన్ని గురించి మీరు పడే కష్టము, మీరు పడే బాధ, మీరు పడే వేదన చాలా కఠినంగా ఉంటాయి. కాబట్టి మరి మీరు ఒకరికి మంచి చేస్తే చెడు వచ్చేస్తుంటుంది. మరి స్త్రీ సమస్యలో వచ్చేసి మీకు గొడవలు ఎక్కువగా కనబడుతుంటాయి. భార్యాభర్తల మధ్యలో కలహాలు, ప్రేమించిన స్త్రీ నుంచి సమస్యలు, పెద్దవాళ్ళు నిర్ణయించి పెళ్లి చేసిన స్త్రీ నుంచి కొన్ని ఇబ్బందులు, ఇలాగా మీ జాతక యోగంలో చాలా వరకు ఎదురవుతుంటాయి. మీరు చేయాల్సిన ఫస్ట్ పూజా బలము, మనకి దగ్గరలో ఏదన్నా ఉండాల్సిన గోశాల దగ్గరికి వెళ్ళి, ఆ గోశాల దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ గోమాత అనగా ఆవు, ఆ ఆవు దగ్గరికి వెళ్ళి ఆ ఆవుకి పసుపు కుంకుమ రాసి మీ చేతుకుంట ఒక 5 అరటి పండ్లు తినిపించేసి పసుపు కుంకుమ కాళ్ళ మీద రాసి దండం పెట్టుకొని నమస్కారం చేసుకొని ఆ ఆవుకి ఏ పదార్థం తింటాదో అక్కడే అమ్ముతుంటారు, ఆ పదార్థాన్ని కొని మీ చేతుకుంటే తినిపించేసి నమస్కారం పెట్టుకొని ఇంటికి వచ్చి మీరు చేయాల్సినగా పూజా బలాలు కానీ, ఉద్యోగాలు కానీ, వ్యాపారాలు కానీ, వ్యవసాయం కానీ, కుటుంబం కానీ, ఎలాంటి పనైనా కానీ ప్రారంభం చేసుకోండి. అప్పుడు మీకు చాలా వరకు అభివృద్ధిగా కలిసి వస్తుంది. సమస్త దోషాలు అనేది పోతాయి. సమస్త దేవుళ్ళు గోమాతలో ఉన్నారు కాబట్టి మీకు సమస్త దోషాలు శాంతమైపోయి మీకు ఉద్యోగాలు కానీ, వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ, చేసే కార్యక్రమంలో కానీ అభివృద్ధిగా పొందే మార్గాలు కూడా అతి దగ్గరలోనే కనబడుతున్నాయి. చాలామంది మీ గురించి అంతా మంచి చేయాల్సిన వాళ్ళే మీకు చెడు చేస్తుంటారు. బంధువులు కానీ, మిత్రులు కానీ, స్నేహితులు కానీ, ఇలాగా చాలామంది చాలా విధానాలుగా మిమ్మల్ని చాలా వరకు కష్టపెట్టేసి మనశ్శాంతి లేకోకుండా మీకు చేస్తుంటారు.
మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఎక్కడికి పోయినా దైవ అనుగ్రహం చాలా గొప్పది. ఆ విధంగా మీరు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా అలాంటి కార్యక్రమాలు కొన్ని ఇబ్బంది అయిపోతుంటాయి. మీరు ఒకరిని ప్రేమించారనుకోండి, మరి ఆ ప్రేమ కూడా కళ్యాణ విశేషంలో కూడా మీరు అనుకున్న ప్రేమించిన స్త్రీ మీ మాట ఇన్నట్టుగా విని మీ ఆలోచనలో ఉండేట్టుగా ఉండి దూరం వెళ్ళిపోతుంటుంది. మరి ప్రేమ అంటే 2 అక్షరాల ప్రేమ. 4 సార్లు పార్కింగ్, 4 సార్లు సినిమాలు పోయి వచ్చినంత వరకు ప్రేమ కాదు. ప్రేమ అంటే ఆ స్త్రీ మనసులో ఉండాల్సింది తెలుసుకోవాల్సింది, పురుషుడు మనసులో ఉండాల్సింది, మనం మనసులో ఉండాల్సింది తెలుసుకోవాల్సింది, అదే ప్రేమ. ముందు ఆ అండర్స్టాండింగ్ అనేది రావాలి మనిషికి. ఇద్దరు ఒక ప్రేమికులకి వాళ్ళిద్దరికి మెయిన్గా ఒకరి నుంచి ఒకరికి అసూయ కాకోకుండా, ఒకరి నుంచి ఒకరికి కోపం రాకోకుండా, ఒకరి మనసులో ఒకటి, ఒకటి మనసులో ఒకటి, ఇద్దరు మనసులో ఉండాల్సిన ఆ ప్రేమ బంధం అనేది వాళ్ళు మెయిన్గా అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకున్న తర్వాతే వాళ్ళు కళ్యాణం చేసుకున్నా, పెళ్ళిళ్ళు చేసుకున్నా వాళ్ళకి చాలా వరకు బాగుంటుంది. ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎప్పుడు అర్థం చేసుకోకోకుండా ఇక ఇదేలే ప్రేమ అనుకొని వాళ్ళు చేసుకుంటారు. కొంతమంది ఆటోమేటిక్గా ఇది అయిపోయిందిలే, ఇదేలే మాదిగా అనేది వాళ్ళకి తెలుసో తెలియక పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్న కాడి నుంచి వాళ్ళ అసలు రూపం బయటకు వస్తుంటుంది. అసలు రూపం అంటే వాడు మనసులో ఏమేమి ఉందో, ఏమేమి చేయాలనుకుంటుంటారో ఆ విధం అనేది ఒక్కొక్కటి బయటికి వెళ్తుంటుంది. కాబట్టి అప్పుడు మీకు బాధాకరంగా ఉంటుంది. ఎందువల్ల అంటే మనం ఇన్ని రోజులని మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఇలాంటి మనిషేనా, నేను ఇలాంటి వాళ్ళని నేను ప్రేమించానా, ఎందుకు నేను తొందరపడ్డాను అని చాలామంది చాలా విధానాలుగా కుమిలిపోతుంటారు, చాలా బాధపడుతుంటారు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏదైనా సరే ముందు జాగ్రత్త మీరు చాలా ఇంపార్టెంటు. కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం ఏమిటంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించండి, తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి నాకు ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి జరుగుతుంది, మీ ప్రేమించే స్త్రీ నుంచి ఏమేమి జరుగుతుంది, మరి మీరు చేసే ఉద్యోగ విశేషాల్లో ఏమేమి వస్తుంది, ఏమేమి జరగబోతుంది, మీ ఇంట్లో ఏముందా అనేది, చెడుందా మంచుందా, ఎవరన్నా శాతబడి చేశారా లేదా అనేది కూడా అమ్మవారు అంజనం వేసి మీ పేరు బలంలో చక్ర గణితం వేసి చూసి చెప్పగలుగుతాం. ఏ సమస్యకైనా కూడా ఒక పరిష్కారం మన దగ్గర దొరుకుతుంది. తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.